అందరూ బాగున్నారండి? సో మీకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే మనం ఎంతలా లవ్ చేస్తామో అంతకన్నా ఇంకా కొంచెం ఎక్కువ మనం లవ్ చేసేలాగా ఉండాలని కోరుకుంటాం అన్నమాట. ఇంకా ఇంకేమంటే ఎక్కువ ప్రియారిటీ మనకి ఇవ్వాలన్నమాట. అలాగా ఇంకా ఏమంటే మన కోసం ఏమైంది అది అమ్మాయిని చెప్పినట్టు చెప్తున్నా. అది అమ్మాయిని చెప్పినట్టు చెప్తున్నా. ఓకే సెకండ్ అండి. బ్రో మీకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ట్రూ వర్జిన్ అయి ఉండాలి. ట్రూ వర్జిన్ అయి ఉండాలి. అన్న బెస్టీస్ ఉండకూడదన్న అమ్మాయికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాయింట్ ఏంటో ఫస్ట్ పేరెంట్స్ కి ప్రయారిటీ ఇచ్చి తర్వాత మనకి ఇచ్చినా పర్లేదు. అలాగని వేరే ఫ్రెండ్స్ తో మనకి అబద్ధం చెప్తూ చాట్ చేయకూడదు. మనకి నిజాలు చెప్పేలా ఉండాలి. మళ్ళీ లవ్ చేసేలా ఉండాలి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ వేరే వాళ్ళతో ఉండి మనతో రిలేషన్ లో ఉండాలని వాళ్ళకి చెప్తూ మనతో తిరగకూడదు. మనకి అబద్ధాలు చెప్పకూడదు అన్న. అలాంటి అమ్మాయి కావాలి మనకి. నీకు వచ్చే వైఫ్ ఎలా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నావు నువ్వు? అమ్మలా చూసుకోవాలని కోరుకుంటా. మనం ఆ పిల్లకి మన అమ్మలా చూసుకుందాం. అదొకటే. మా మనం చూసుకోవాలి, మనం బాగా చూసుకోవాలి. అమ్మ మనం చూసుకుంటా. కాకపోతే తన చేసి అర్థం సిద్ధమే కానీ తను మాత్రం ఒప్పుకోదులే, అది వేరే విషయం. సో అలాంటి వైఫ్ వచ్చింది అనుకుంటున్నావా నువ్వు? నాకు ఇంట్రెస్ట్ నమ్మకం ఉంది కానీ చాలా మంది నెగిటివ్ చెప్తున్నారులే కానీ అడుగుతుంటే నాకు నమ్మకం ఉంది అన్న. సెట్ అయితేనే సెట్ అయ్యిందని నమ్మకం. ఓకే బ్రో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి.